సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్లో ఇప్పటివరకు చాలా వీడియోస్ చేశా. కొన్ని వీడియోలు చేసినప్పుడు చాలా గర్వంగా అనిపించింది. అందులో ఇది కూడా ఒకటి. నిజంగా ఈరోజు మన ఒక తెలుగోడిగా చాలా గర్వపడాల్సినటువంటి కంటెంట్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. జస్ట్ ఇందాకే ఫ్యూ మినిట్స్ బ్యాక్ నేను రాజమౌళి గారు ఇంటరాక్షన్ విత్ కాన్వర్సేషన్స్ విత్ జేమ్స్ కెమెరాన్, వరల్డ్ నెంబర్ 1 డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్, వన్ ఆఫ్ ది వరల్డ్ నెంబర్ 1 డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్. అసలు జేమ్స్ కెమెరాన్ గారి సినిమాకి ప్రమోషన్స్ అవసరమా? కానీ ఆయన కూడా సినిమా ఎంత డౌన్ఫాల్ ఉందో ప్రజెంట్ గ్లోబల్లీ మనందరికీ తెలుసు. ఓటీటీ వచ్చేసిన తర్వాత జనాలు థియేటర్కి రావడం మానేశారు. అయినప్పటికీ కూడా జేమ్స్ కెమెరాన్ ఆ పేరు చాలు కదా, వెళ్ళిపోతారు థియేటర్స్కి. ఆయనకి ప్రమోషన్ అవసరం లేదు వరల్డ్ వైడ్, ఎక్కడైనా సరే. కాకపోతే ఆయన యొక్క హంబుల్నెస్, ఆయన యొక్క డౌన్ టు ఎర్త్ నేచర్ ఎలాంటిదంటే, నేను ఇండియాలో ప్రమోట్ చేయాలి అని చెప్పేసి ఆయన రాజమౌళి గారితో ఇంటరాక్షన్ పెట్టుకున్నారు. రాజమౌళి గారు కూడా ఆబ్వియస్లీ, రాజమౌళి గారు ఒక డైరెక్టర్ అయినప్పటికీ ఆయనలో కూడా ఒక సినిమా అభిమాని ఉన్నాడు. కాబట్టి ఆ సినిమా అభిమాని సినిమాలు తీసేటువంటి డైరెక్టర్ ని ఎంత ప్రేస్ చేస్తాడో మనం గతంలో కూడా చూసాము. సో ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే ఆన్ టు ద పాయింట్. జేమ్స్ కెమెరాన్ గారి సినిమా అవతార్ ఫైర్ డాష్ డిసెంబర్ 19వ తారీఖున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. సో ఇండియాలో కూడా అదే డేట్న రిలీజ్ అవుతుంది. సో ఆ సందర్భంలో రాజమౌళి గారు అండ్ జేమ్స్ కెమెరాన్ మధ్య ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది సెషన్ జరిగింది. చిన్న కాన్వర్సేషన్ టైప్, ఒక 32 మినిట్స్. మీకు 20th సెంచరీ స్టూడియోలో మీకు ఇండియా యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు లింక్ పెడతాను అవసరమైతే. నిజంగా ఆ కాన్వర్సేషన్లో చాలా టాపిక్స్ మాట్లాడుకున్నారు. సినిమా గురించి కావచ్చు, సినిమా డౌన్ఫాల్ గురించి కావచ్చు, విఎఫ్ఎక్స్ క్వాలిటీ గురించి కావచ్చు, ఏఐ అంటే విఎఫ్ఎక్స్ కాస్ట్ క్వాలిటీ వీటి గురించి కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంత నష్టపోతామా ఫ్యూచర్లో అనేసి ఆ టాపిక్ కావచ్చు, చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే లాస్ట్ 2 మినిట్స్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. మీరు ఇంటర్వ్యూ అంతా చూడండి. లాస్ట్ 2 మినిట్స్ ఇంటర్వ్యూ అయిపోతుంది అనేటువంటి సందర్భంలో జేమ్స్ కెమెరాన్ గారు ఏమన్నారు తెలుసా? నిజంగా స్టన్ అయిపోయాను నేను. ఆయన ఏమన్నారంటే, రాజమౌళి నేను మీకు సెట్కి వస్తాను, వచ్చి ఒక్కసారి నన్ను ఒక సెకండ్ యూనిట్ డైరెక్టర్గా పెట్టుకుంటే, నాకు కెమెరా ఇస్తే నేను కూడా షూట్ చేస్తాను, నీ షూటింగ్ ప్రాసెస్ నేను చూడాలనుకుంటున్నాను. ఈ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఎవరు మాట్లాడారండి? ప్రపంచంలోనే నంబర్ 1 డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్. టైటానిక్ తెలియనోడు ఎవరు లేడు ప్రపంచంలో. అవతార్ తెలియనోడు ఎవరు లేడు ప్రపంచంలో. ఇది 3rd పార్ట్ వస్తుంది. అవతార్ ద వే ఆఫ్ వాటర్, అవతార్ ఫైర్ అండ్ యాష్. అసలు ఆయన నాకు మైండ్ పోయింది. అసలు అంత డౌన్ టు ఎర్త్ గా ఉంటారా? అంత డౌన్ టు ఎర్త్ గా ఉంటేనే కదా ప్రపంచంలో నంబర్ 1 డైరెక్టర్ అవుతారు. ఎవరైనా సరే, రాజమౌళి గారు కావచ్చు, ఇండియాస్ నంబర్ 1 డైరెక్టర్. ఆయన కూడా ఎంత హంబుల్, ఎంత డౌన్ టు ఎర్త్ చూడండి. నిజంగా వీళ్ళలో నుంచి మనం గ్రాప్ చేసుకోవాల్సినటువంటి క్వాలిటీ అది. మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటేనే మనం ఎదుగుతాం అనేటువంటి క్వాలిటీస్ ని ఇటువంటి వాళ్ళ నుంచి చూసి మనం నేర్చుకోవాలి. నిజంగా ఇన్స్పైరింగ్ ఇంటర్వ్యూ. అసలు నిజంగా నేను అసలు స్టన్ అయిపోయాను. స్టిల్ ఇప్పటికీ షాకింగ్ గా ఉన్నాను. ప్రపంచం మెచ్చినటువంటి డైరెక్టర్, ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి డైరెక్టర్. స్టిల్ ఇప్పటికీ చాలా కంట్రీస్ లో రాజమౌళి గారి పేరు తెలియదు. ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ చాలా కంట్రీస్ లో తెలిసి ఉంటాయి సినిమాని ఇష్టపడేవాళ్ళు. కానీ జేమ్స్ కెమెరాన్ గారి స్థాయి ఏంటి, ఆయన లెవెల్ ఏంటి, ఆయన తీసినటువంటి సినిమాలు ఏంటి, ఆయన బడ్జెట్స్ ఏంటి, ఆయన కలెక్షన్లు ఏంటి, ఆయన మాట్లాడేటువంటి మాటలు ఏంటి, అసలు బ్యాలెన్సింగ్ గా ఉందా? దట్స్ ద యాటిట్యూడ్. అది ఒక మనిషికి ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం. అది నేర్చుకోవాలి మనం. లిటరల్గా చెప్తున్నాం కదా, అది నేర్చుకోవాలి. ఒక మనిషిని మనిషిలా గౌరవించాలి. ఒక తోటి ఆర్టిస్ట్ ని, ఒక తోటి మనతో పాటు పనిచేసి మన ఆఫీస్లో కానీ మనం ఏ పనైనా చేయొచ్చు. అంటే ఒక మనిషి ఎట్లా ఉండాలి, 10 మంది మనుషులతో ఎట్లా బిహేవ్ చేయాలి, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా ఉంటుంది, మనిషిని ఎలా గౌరవించాలనేది నిజంగా వీళ్ళిద్దరు ఇంటర్వ్యూ చేస్తే అర్థమైపోతుంది. మనం అంతలా గౌరవిస్తేనే, మంచితనంతో ఉంటేనే, డౌన్ టు ఎర్త్ ఉంటేనే ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే ఉండాలి అనేటువంటి లక్షణం మనలో లేకపోతే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా వేస్టే అది. నిజంగా ఆ ఇంటర్వ్యూలో ఇంకొక నిజంగా మనం అందరం గర్వపడేటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ టైం ఒక ఫారెన్ డైరెక్టర్, ఒక విదేశీయుడు, ప్రపంచంలో నంబర్ 1 డైరెక్టర్ ఇట్లా నమస్కారం పెట్టాడు రాజమౌళి గారికి.
ఏంటండి అసలు మన భారతీయత, మన భారత సాంప్రదాయం, మన భారత కల్చర్ ఎంత గర్వపడాలండి నిజంగా ఈరోజు. హ్యాట్స్ ఆఫ్ టు రాజమౌళి గారు నిజంగా. నేను ఇది ఎప్పుడు చూడలా. జేమ్స్ కెమెరాన్ గారు ఇలా అంటారని, ఇలా అంటే నేను చూస్తానని కూడా అనుకోలే నేను కల్లో. దట్స్ బికాస్ ఆఫ్ రాజమౌళి. నిజంగా చెప్తున్నాను, ఇది నా ఒపీనియన్, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజమౌళి గారు ఎక్కడి నుంచి మొదలు పెట్టారు, ఒక స్టూడెంట్ నెంబర్ 1 నుంచి RRR వరకు ఆయన స్థాయి, ఆయన రేంజ్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు కూడా. అటువంటి డైరెక్టర్ ఇండియన్ సినిమాకి ఎంత కాంట్రిబ్యూట్ చేశారు, మన ఇండియన్ సినిమాని ప్రపంచ పట్టణంలో పెట్టినటువంటి మగాడు రాజమౌళి. అది ఒక తెలుగోడు అవటం, మన కాలర్ ఎత్తినా కూడా సరిపోదు. ఆయన సాష్టాంగ నమస్కారం చేయాలి ఇంకా ఆయనకి. నిజంగా ఒక తెలుగోడిగా అంత గర్వపడాల్సినటువంటి ఒక మగాడు రాజమౌళి. అంటే నా మనస్ఫూర్తిగా నేను కోరుకునేది, ఫైనల్ గా చెప్పాల్సింది నేను ఏంటంటే, రాజమౌళి గారికి భారత ప్రభుత్వం ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తను చేసినటువంటి కాంట్రిబ్యూషన్కి గాను గుర్తించి భారత రత్న, ఆయన సినిమా నుంచి రిటైర్మెంట్ అయ్యే కల్లా, దాని తర్వాత వస్తుందో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు, ఆయనకి భారత రత్న ఇవ్వాలి. 100% వెల్ డిజర్వ్డ్ క్యాండిడేట్ సినిమా రంగానికి సంబంధించి. నాకు అంతకుముందు ప్రపంచ పట్టణంలో మన ఇండియన్ సినిమా తీసుకునే డైరెక్టర్లు ఎవరు నాకు తెలియదు. నేను 90s లో పుట్టా. నేను 90s తర్వాత నేను స్టూడెంట్ నెంబర్ 1 నుంచి చూస్తున్నా RRR వరకు. నేను చూసినటువంటి డైరెక్టర్ అయితే రాజమౌళి గారే. భారత రత్న ఖచ్చితంగా సినిమా రంగానికి సంబంధించి రాజమౌళి గారికి ఎప్పటికైనా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా భారతదేశంలో, ఖచ్చితంగా రాజమౌళి గారికి భారత రత్న ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అసలు వారణాసి సినిమా షూటింగ్ సెట్కి నేను వచ్చి సెకండ్ యూనిట్ డైరెక్టర్గా రాజమౌళి గారు అంటామంటేనే, వారణాసి సినిమా కలెక్షన్స్ ఊహిస్తేనే నాకు ఉనుకు పడుతుంది. నిజంగా భయంకరంగా ఉంది. ఏ రేంజ్లో ఉండిద్దో నంబర్స్ అని చెప్పేసి. జేమ్స్ కెమెరాన్ గారి సినిమాలో ఎలా అయితే యాక్టర్స్ గురించి ఆలోచించకుండా జస్ట్ పేరు చూసి వెళ్తారో, రాజమౌళి గారి సినిమాలో కూడా అంతే. ఫస్ట్ రాజమౌళి గారి పేరు చూసి వెళ్తారు. దాని తర్వాత హీరోలకి, ఆయన తీసిన తర్వాత వాళ్ళ హీరోస్కి ఆబ్వియస్లీ రాజమౌళి గారి స్టార్స్ తోనే పనిచేశారు. దాని తర్వాత వాళ్ళ స్టార్డమ్ పెరిగిపోతుంది. నేను అది హీరోల్ని, ఏ హీరో తక్కువ చేసి మాట్లాడట్లా, బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. సో ఇది నా అభిప్రాయం. రాజమౌళి గారికి భారత రత్న ఎప్పటికైనా సరే ఆయన్ని భరించాలని, దానికి ఆయన 100% అర్హుడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అనుకుంటున్నాను, రావాలని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్, జై హిందుస్థాన్.